కమలానంద్ భారతి స్వామిని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న ఇందిరా పార్క్లో కమలానంద్ స్వామి ముస్లింల మనోభావాలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతోంది. అక్బరుద్దీన్ ఓవైసీపై కమలానంద్ భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ఆయన్ని అరెస్ట్ చేశారు. కమలానంద్ భారతిని శ్రీశైలంలో సిట్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు మీర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా న్యాయమూర్తి కమలానంద్ భారతికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయన్ని చెర్లపల్లి జైలుకు తరలించారు. నిజామాబాద్ నిర్మల్లో జరిగిన సభల్లో అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అగ్గిలా చెలరేగాయి. ఇంటర్నెట్ ద్వారా దేశమంతటా వ్యాపించాయి. లండన్లో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీని నిర్మల్ రప్పించాయి. అక్బరుద్దీన్ ఓవైసీ హిందువుల మనోభావాలను కించపరిచేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శలొచ్చాయి. మతాలకు పార్టీలకు అతీతంగా నిరసనలు సాగాయి. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంఘాలు ఈ నెల 8న ఇందిరా పార్క్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కమలానంద్ భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకుగాను కరుణాసాగర్ వెంకటేశ్ అనే న్యాయవాదితో సహా రాష్ట్రంలో పలుమూల నుండి కమలానంద్పై ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదుల మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలతో మీర్చౌక్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దాంతో శ్రీశైలం పోలీసులు కమలానంద్ స్వామిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. కమలానంద్ స్వామి అరెస్ట్ను హిందూ సంఘాలు, స్వామీజీలు ఖండించారు. అక్బరుద్దీన్ ఓవైసీ అయినా, కమలానంద్ స్వామి అయినా ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టినా ఎవరినైనా వదిలేది లేదని, చట్టం తన పని తను చేసుకుపోతుందని, కఠినంగా చర్యలు తీసుకుంటామని సర్కారు స్పష్టం చేసింది. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.